ఇట్లా మన సాంప్రదాయంలో గురువులు తెలియని వారికి, స్వరూప జ్ఞానము లేని వారికి బోధించే బోధ వేరుగా ఉంటుంది. నిలబడి చెప్పుతున్నామ్మా, నా ముఖం కనపడాలంటే నా దగ్గర హ్యాండ్ పీస్ ఉండే తెమ్మని తెచ్చింది. ఇదంతా వినపడు సభకు. అది కరెంట్ లేకపోయినా ఛార్జింగ్ పెడితే సరే. అవును, బానే ఉంది, బానే ఉంది. కూర్చొని ఆయన మళ్ళీ తెచ్చుకున్నాం. భాగవత కృష్ణ ప్రభువులు ఆత్మజ్ఞానము కలిగి నేను పరమాత్మను, ఇంకా ఏది నేను పొందవలసినది, చెందవలసినది, వినవలసినది, కనవలసినది లేదని సంపూర్ణ పరమాత్మ స్వరూప స్థాయికి వచ్చినటువంటి వారికి సందేహం వస్తే చెప్పే బోధ ఆయన ప్రారంభిస్తాడు కందార్థాలు. పరశురామ నరసింహదాస్ స్వామి గారు ఏమీ తెలియనటువంటి శిష్యుడు గురువు దగ్గరికి పోయినప్పుడు ఆయన ప్రారంభించి చెప్పే బోధ ఒక సరళంగా, ఒక క్రమ పద్ధతిగా మనబోటి వాళ్ళందరూ తెలుసుకొని తరించవలసిన బోధ ఆయన ప్రారంభిస్తాడు. ఆయన నువ్వు చెప్పిన పాయింట్ నాకు గుర్తుపడతాను, ఇంతవరకు నాకు కూడా గుర్తుపడలే. ఏ సాధన నీకెందుకంటే ఇవన్నీ కష్టపడి చేసి అవసరపడి వచ్చిన ఆయన చెప్పింది. ఇది అట్లా కాదు, ప్రాథమిక విద్య. మనట్లోళ్ళు గురువు దగ్గర వినవు, నీకు ఇంకేం సాధన వద్దులేని ఆయన నేను చెప్పే బోధ విను అంటే, అందుకే కందార్థాల్లో సభల్లో సక్సెస్ కావు. వినలేరు, ఆడు కూర్చోండే వాళ్ళు. ఎందుకు వినలేరు? మన వాళ్ళు అంత కందార్థాలే చెప్తే వాళ్ళు ఎందుకు వినలేకపోతున్నారు? వాళ్ళు సాధన సంపదలతో వచ్చింది ఆ సభకు. అందుకు వాళ్ళ క్రింది నుంచి బోధ చెప్పాలి. లౌకికంగా ఎలా ఉండాలి నాయన, ఇదిగో పరశురామ నరసింహదాసు గారు మొదట 4 సంపదలు ఉండాలి. పరిపూర్ణ బోధ అయినా ఆత్మబోధ అయినా తెలుసుకోవాలంటే మొదట ఆత్మబోధకే 4 సంపదలు చెప్పారు. పరిపూర్ణ బోధకు సాధన సంపద చెప్పినారు. సాధన చతుష్టయ సంపద వేరు, సాధన సంపద వేరు. సాధన చతుష్టయ సంపదలు ఏమీ తెలియని వారికి చెప్పే బోధ అది. ఎందుకు అంటే మేము టీచర్ పోస్ట్ కావాలంటే అందరికీ ఇవ్వరు, ఆ ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తారు. అట్లే యజ్ఞయాగాది క్రతువులు మొదలైనవి బ్రాహ్మణులే చేస్తారు, మిగతా కులస్తులు చేసే కాదు. రాజసూయాగము మొదలైనవి క్షత్రియులే చేస్తారు, మిగతా వాళ్ళు చేయలేరు. అట్లా ఈ పరిపూర్ణ బోధను ఆత్మబోధను తెలుసుకోవాలని కోరుకుండే శిష్యుడు మొట్టమొదట 4 సంపదలు కలిగి ఉండాలా అని చెప్పారు. అందులో మొదటి సంపద ముముక్షత్వము. ఏది ఉండాలి? తీవ్ర మోక్షాపేక్ష ఉండాలి. మోక్షంలో కూడా అయ్యో ఈ దేహం అంటే దహించిపోయే వస్తువు అని అర్థం. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికముల ద్వారా రోజు కాలిపోతూ ఉంది. నాకు 52 సంవత్సరాలు కాలిపోయింది. ఇప్పుడు ఇంకెంతో గ్యారెంటీ లేదు. ఫ్యానుకు, కారుకు గ్యారెంటీ ఇస్తారు, దీనికి ఎవరు ఇవ్వలేరు. ఈ ఘటన ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేము. ఈ శరీరం ఇది పగిలిపోకనే, ఇందులో ఉండే శక్తియుక్తులు సన్నగిల్లకనే, అద్భుతమైన జ్ఞాపక శక్తి, శరీర పటుత్వము ఉన్నప్పుడే ఇంద్రియమైనటువంటి పవర్ తగ్గకనే గురువును చేరాలి. యథార్థం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఇంత గొప్ప మానవ జన్మకు వచ్చి వృధానే కదా అని తనకు తానుగా కోరిక కలగాల. గురువుని చేరి ముక్తిని పొందాలి అని. ముముక్షత్వం అంటే ముక్తిని పొందాలి, విడుదల కావాలి అని. మనం దేంట్లో నువ్వు బంధంలో ఉండవమ్మా? సంసార బంధం అంటే ఏమి? భర్త, పిల్లలు, ఇల్లు, పొలము. నువ్వు అదే ఒక బంధమే, నువ్వు ఇంకేం బంధాల్లో లేవమ్మా. మనం చాలా బంధాల్లో ఉన్నాము. మీరు ఆ వేదాంతం గురువు దగ్గర వింటే అప్పుడు అర్థమవుతుంది. ముందు నీ పేరేం తల్లి? చంద్రకాంతమ్మ అనే ఆమె దేహబంధంలో ఉండవు నువ్వు. ఫస్ట్ ఆ శరీరానికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సేవ చేయాలి నువ్వు. ప్రొద్దున్నే లేస్తానే మలమూత్రాలు విసర్జన చేయాల, టిఫిన్ పెట్టాల, స్నానం చేయాల, పనులకు పోవాల. ఎన్ని పనులో నీ శరీరం చేస్తుంది, ఆ పనులన్నీ చంద్రకాంతమ్మ చేస్తుందా? శరీరమే చేస్తుంది అని నువ్వు చెప్తున్నావు. నువ్వు అదే చెప్తావమ్మా? శరీరము చంద్రకాంతమ్మకు సేవ చేస్తుందా? చంద్రకాంతమ్మ అని ఆమె శరీరానికి సేవ చేయాలన్నా
ఇప్పుడు బాగా చెప్పినావు. ఆ అమ్మే ఈ శరీరానికి సేవ చేయాల. ఫస్ట్ నా శరీరం ఇది, స్నానం చేయాలా, టిఫిన్ పెట్టాలా, బట్టలు వేసుకోవాలా అని ఫస్ట్ ఆటి నుంచి స్టార్ట్ అవుతుంది. చంద్రకాంతమ్మ అనే ఎరుక ఆటి నుంచి సంసారం చేస్తుంది. ఫస్ట్ శరీరానికి సేవ చేయాల, మళ్ళీ భర్తకు సేవ చేయాల, పిల్లలకు సేవ చేయాల, ఇంటికి సేవ చేయాల. మేమైతే రోజు స్కూలుకు పోయి కర్మకు సేవ చేయాల, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయము. ఇన్ని సేవలు చేస్తూ 9-10 అయితే అని అలసిపోతుంది. అదేది శరీరం కాదు అలసిపోయేది, ఆ ఆత్మ నేననే ఎరుక అలసిపోయి ఈ సృష్టిని అంతా వదిలిపెట్టి నిద్ర లేకపోతుంది. నిద్రపోయిండేది నువ్వా నీ శరీరమా? ఇప్పుడు అంతకుముందే మనం ఒకటి చెప్పుకోవాలా, ఈ శరీరం 2 పొరలుగా ఉంది, అనాత్మ ఆత్మ. అనాత్మ అంటే ఆ శరీరం అంతటిని అనాత్మ అంటారు. ఆత్మ అంటే దాన్ని నడిపిస్తూ, దాన్ని అనుభవిస్తూ, దానికి ఆధారంగా ఒక వస్తువు ఉంది. నీలో ఎవరు లేకుండా పోతే నీ శరీరాన్ని బయట పెడతారమ్మా, బయట పెట్టేసి శవమని సాయంత్రానికి కాల్చేస్తారు. ఆ ఆత్మ ఉంటే అబ్బా రా అమ్మ, రా భార్య, రా అవ్వ అని అందరూ పిలిచి లోపల కూర్చోబెడతారు. ఇప్పుడు విలువైన వస్తువు ఏది శరీరంలో? ఆ ఆత్మ. ఇప్పుడు నువ్వు శరీరమా ఆత్మవా? నువ్వు శరీరం కాదు, నీ స్వరూపము శరీరము కాదు, అది ఒక ఆవరణ. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి చంద్రకాంతమ్మ ఈ ఇల్లు నువ్వు అంటే ఏం చెప్తావు? ఇల్లు నాదంటావు, కానీ ఇల్లే నేననవు. అట్లా ఈ శరీరం నీదే కానీ నువ్వు శరీరం కాదు. శరీరంలో ఉండే చంద్రకాంతమ్మవు నువ్వు. ఆ చంద్రకాంతమ్మ అనే ఆయమ్మే ఈ శరీరానికి సేవ చేయాలి. అదే నిద్రపోతుంది, అదే ఆలోచిస్తుంది, అదే ఊహిస్తుంది, అదే చింతిస్తుంది, అదే జ్ఞానంగా అజ్ఞానంగా ఉంటుంది. అదే గురువు దగ్గరికి రాకముందు శరీరమే నేను అనుకొని పొరపాటు పడుతుంది. గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు 3 దీక్షలు ఇచ్చి శరీరం నువ్వు కాదమ్మా, ఎరుకవమ్మా, నువ్వు కంట్లో ఉండి సృష్టినంతా చూస్తావు, చెవుల్లో ఉండి వింటావు, చర్మంలో స్పర్శ నెరుగుతావు, నోటితో మాట్లాడతావు, ఆ అన్ని పనులు చేసే వస్తువు ఒకటేనా? ఇన్ని వేరువేరుగా ఉందా? ఒకటే. అది చెవు లేకపోతుంది, చర్మం లేకపోతుంది, కంటి లేకపోతుంది, భలే పవర్ అయింది. అది ఏది? గుర్రము తోకాకట్లు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. అది ఎరుక. నీ ఎరుక దేనిపైన ఎక్కువ కదులుతుంది? ముఖ్యంగా చెప్పు మా ఆంటీ, ముఖ్యంగా ఎక్కడ కదులుతుంది అమ్మా? నువ్వేం చెప్తావమ్మా? ముఖ్యమైన సరేలే, నేను అడిగే ప్రశ్న వేరు కదా. మీ ఎరుకలు ఎక్కువగా దేనిపైకి ప్రయాణం చేస్తాయి? ఇది చాలా గొప్ప మంచిగా చెప్పినావు. గురుబోధ తెలియక ముందు నా ఎరుక ఎక్కడంటే అక్కడ పోతా ఉండే. ఇప్పుడు గురువు మంత్రం తీసుకున్న తర్వాత బలి బాగా చెప్పినావు తల్లి, నీకు దండము. అదే అట్లుండాల గురి, ఎట్లుండాలా అట్లుండాల. ఇప్పుడు నీకు డబ్బు లేదని, పిల్లలు లేరు, తక్కువ సంపాదన అని ఏం బాధ లేదు. అట్లా తృప్తి కూడా ఉండాలి. ఆ ఎరుక గురుబోధ తెలుసుకున్న తరువాత దుఃఖపడకూడదు, కోపము లేక ప్రవేశించకూడదు. నీ ఎరుక అక్కడ పోదా సామాన్యంగా? ఈర్ష్య, కోపము, అసూయ అట్లా గుణాలు లేకే కొంచెం ఇంకా ఉన్నాయి, కొంచెం లైట్గా పర్వాలేదు తల్లి, నీ మంచిదాని విను. ఈ ఎరుకకు ఒక వస్తురూపకంగా ఉంటే అంతగా చెల్లించదు పాపం. అది ఒక వస్తురూపకంగా ఉండదు ఎరుక, తెలివి. అది ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది. కోపం లేకపోతుంది, ఈర్ష్య లేకపోతుంది, అసూయ లేకపోతుంది, రావణ బ్రహ్మ అవతారం ఎత్తుతుంది, కీచుకుని అవతారం, దుర్యోధన, రాముడు, భీముడు, దేవుడు, గురువు, శిష్యుడు, అన్ని అవతారాలు ఎత్తుంది. ఏది? ఆ ఎరుక. ఆ ఎరుకే నిరంతరము నీకు సేవ చేయాలి శరీరానికి. ఇంకా ఎన్ని రకాల పనులు చేయాలో. చనిపోయినప్పుడు ఈ దేహమేమో మట్టి పాలు ఏదో పాలు చేసేస్తారు, కాల్చేదో ఏదో. ఆ సూక్ష్మ శరీరం మళ్ళా వాసనలతో ఉంటుంది. అది ఏది? చెప్పలేనన్ని వాసనలు. ఇప్పుడు నీకు ముఖ్యమైన వాసన ఏముంది? నీ ఎరుక్కో. మళ్ళా సృష్టిలోకి రావాలని ఉందా? ఒక చనిపోయిన తర్వాత గురువుకు మంచి గురువులుగా పుడితే తప్పేముంది?
మంచి గురువులుగా నువ్వు పుడితే పూర్ణానంద పుల్లయ్య స్వామి అట్లా గురువుగా పుడితే తప్పేముంది. భగవద్గీతలో కృష్ణుడు యుగ యుగానికి నేను ధర్మాన్ని సంరక్షించే పుడతానన్నాడు కదా, అట్లా నువ్వు కూడా ధర్మ సంరక్షణకు పుడితేమే. ఎంత విరక్తి పుట్టిందమ్మా మీకు, చాలా సంతోషం. ఈ విధంగా అది అన్ని కోణాలలో జనన మరణం అనే ఘోర సంసార బాధలో అదే ఉంటుంది, నేననే ఎరుక. దానికి ఇప్పుడు ఆపేక్ష కలగాలి. ఏం కలగాలి? కోరిక కలగాలి. ఏమని కోరిక కలగాలి? నేను విడుదల పొందాలి, ముక్తిని పొందాలి, బంధములో ఉన్నాను. అనేక రకాలుగా శాస్త్ర బంధము. నీకు దేవతల పైన భ్రాంతి లేదు, ఎన్నో రకాల భ్రమలు భ్రాంతులు ఎన్నో విధాలైనటువంటి ఆవరణ దోషాలతో ఉంటుంది. అది ఏది? నేననే ఎరుక. వీటన్నింటి నుంచి ముక్తి పొందాలి. ఇంక నాకు ప్రపంచంలో ఏ విధమైనటువంటి ధనము ధాన్యము మిగతా వస్తు వాహనాలు ఏమీ వద్దు, ఎలా నేను బయటపడాలి అని మొదట కోరిక ఉండాలి. ఎవరికి? ఈ గురుబోధ తెలుసుకోవాలనే కోరిక ఉండే వాళ్ళకు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఇదే కోరిక ఉండాలి. అది నైకిగా ఉండకూడదు. పిల్లి ఎలుక కుక్క ఇవన్నీ బయటకు అరిచేస్తాయి, లోపలికి అరుచుకోవు. గాడిద బయటికి రుంచేపు లోపలికి రుంచేపు అరుస్తుంది. గాడిద అరిచేది విన్నారా? మనం గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గాడిదరుపు అరవకూడదు, బయటకే ఒకటే రకమైనటువంటి అరుపు. స్వామి నాకు ముక్తి కావాలి, ఇంక ఈ సృష్టిలో ఏది వద్దు, ఏది ఇచ్చినా ఎవరు దాన్ని కాపలాగా ఆసేది రక్షించేది. ఇబ్బంది కదా. నీకు 50 చీరలు ఉంటే సుఖమా, 2000 చీరలు ఉంటే సుఖమా, 2 బెడ్రూములు ఉంటే సుఖమా, 10 ఉంటే సుఖమా? సుఖము చెప్తాను నేనే చెప్పేస్తాలేమ్మా. సుఖం అనేది తక్కువ ఉంటేనే సుఖం, ఎక్కువ ఉంటే సుఖం ఉండదు. దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, భ్రమ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అభద్రతా భావన. 1 by 1 అన్నీ పెరిగిపోతాయి. ఎంత లగేజ్ తక్కువ ఉంటే అంత బాగుంటుంది. పెద్ద పరువు ఎందుకు నీకు? ఆ బరువు తగ్గుతుంది, చాలా బాగుంటుంది. ప్రయాణంలో మోర్ లగేజ్ కంఫర్టబుల్ జర్నీ అని ఏదో సామెత ఉంటుంది. మోర్ కంఫర్ట్, తక్కువ లగేజ్ ఎక్కువ సుఖము. అది లౌకికులు చెప్పేది. సరే తల్లి, నేను చెప్తాలే. ఈ విధంగా తీవ్రమైన మోక్షాపేక్ష ఉండాలి మొదట సాధకునికి. మొదటి సంపద అది. ఎంతో పెద్ద ఉద్యోగము కులము ధనము కాదు ఇక్కడ సంపద. మనిషికి ఈ కోరిక ఉండాలి. ఏం కోరిక బాబు? సమస్త బంధాల నుంచి విముక్తి పొందాలి. ఆ కోరిక కూడా ఎలా ఉండాలంటే 5 ఉపమానాలు చెప్తారు పెద్దలు. ఇంటి లోపల ఉన్నాడు, పొరపాటున బయట ఎవరో గడిపెట్టి అగ్గి పెట్టేసినారు. లోపల ఉండేవానికి ఏం కోరిక ఉంటుంది? లగేజ్ అంతా బయట వేసుకుందాము, డబ్బులంతా తీసుకొని బయట పెట్టుకుందామని ఉంటాడా? నేను ఒకటి బయటపడితే చాలని ఉంటాడా? స్వామి నేను ఎట్లా బయటపడాలా అని ఉంటాడు. అదే కోరిక ఉంటుంది వానికి. రెండోది, దారి నుంచి పోతాన్నాడు, దొంగలు వెంబడించినారు, వాని దగ్గర 10 తులాలు బంగారు 10 లక్షల డబ్బు ఉంది. వానికి ఏం బాధ ఉంటుంది? అమ్మ దొంగలు గుంజుకుంటారేమో అని వాళ్ళ నుంచి తొందరగా ఎట్లా బయటపడిపోవాలా అని ఉంటుంది. ఒక అడవిలో పోతానాడు, దారి తప్పినాడు, చీకటి అయిపోతా ఉంది. వానికి ఏం కోరిక ఉంటుంది? నిజమైన దారి తెలుసుకొని సొంత గ్రామం చేరుకోవాలని కోరుకుంటుంది. అట్లా ఇంక రోజు దారిలో పోతానాడు, భయంకరమైన పులి వెంబడించింది. వానికి ఏం కోరిక ఉంటుంది? స్వామి నన్ను తప్పించుకోవాలని. ఇంకా రోజు ముందుకు పోతానే ఒక పాము వచ్చింది, అది దాన్ని తోక దొక్కినాడు పొరపాటున, అది వెంబడించింది కరుస్తాము అని. వీనికేం కోరిక ఉంటుంది? ఈ 5 ఒకేసారి వస్తే ఇంక వానికి ఎక్కడా చింత ఉండదు, ఎట్లా బయటపడాలని సత్తు పుట్టి అదే టెన్షన్ ఉంటుంది. అట్లా మనము ఈ 5 ఉన్నాము. ఇల్లు కాలిపోతా ఉందంటే శరీరం కాలిపోతా ఉంది. ఎవరన్నా శరీరాన్ని కాపాడుకుంటారమ్మా? వాని శరీరమైన వాడు కాపాడుకోలేడు. కాపాడుకుందామని హిమాలయాలకు పోయినారు, ఆకులలో తిన్నారు, తలకిందులు తపస్సు చేసినారు, అయినా ఇది ఉంటుందా కాలిపోతుందా?
శరీరం చనిపోతాన్ని సరే ఏంటో అధిక కాలుతుంది ఏంటో కాలుతుంది చెప్పదు మీరు అంతే. అందుకే చెప్పారు మీ శరీరంలో ఆత్మ ఉండేదే ఈడికి రా తల్లి. అదేదో సూపర్ నా కడుపు మండిపోయమ్మా అంటారు మండుతుంది. ఆ సన్నివేశాన్ని ఆ దృశ్యాన్ని చూసి మీలో భావన ఆ రకంగా మార్పు జరుగుతుంది. అంతేగాని అడ్డుపట్టి కాల్చేది కాదు. ఈ విధంగా అది మనము అదంతా ఇంక చాలా విపులంగా పోతే ఎక్కువ అయిపోతుంది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాల అని 3 ఉంటాయి. 3 రకాల శాంతులు గురువు దగ్గర కలుగుతాయి. నిర్మల స్థితి వస్తుంది. ఆధ్యాత్మికము అంటే లోపలే పుడుతుంది. వాత, పిత్త, శ్లేష్మము. వాతము 80, పిత్తము 82, శ్లేష్మము ద్వారా 224, 386 జబ్బుల చేత ఇది రోజు కాలుతుంది. ఎవరు రక్షించుకోలేరు. వాని శరీరమైన వాడు రక్షించుకోలేడు. అది దాని ధర్మం అయ్యింది. బంగారాన్ని మనం ఆభరణాలు చేస్తాము, వాళ్ళు ఎంతో కాలుస్తారు, సుత్తులతో కొడతారు. దాని పచ్చదనం అట్లే ఉంటుందా, మార్పు చెందుతుందా? మార్పు చెందితే కల్తీ బంగారాన్ని కొనుక్కోం మనం. దాని పవర్ అట్లే ఉంటుంది. ఈ శరీరం కూడా దాని సహజ గుణం ఎట్లో, దీని సహజ గుణం కూడా ఇది పాడైపోయే గుణం. ఇది ఎవరు కాపాడలేరు దీన్ని. ఇది పోకనే యథార్థం తెలుసుకోవాలి. దారి తప్పడం అంటే 6 మంది దొంగలు వెంబడించినారంటే మన శరీరంలో 6 మంది దొంగలు ఉన్నారు. ప్రతి ఒక్కరి లోపల కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనేటివి. హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదునికి లోకాలన్నీ జయించిన నీ విష్ణువు లేడు, ఏం లేడు, నాకంటే పవర్ అయిన లేడు అంటాడు. అప్పుడు వాడు నవ్వుతాడు. పిల్లోడు ఏం నవ్వుతున్నావు రా నాయన అంటే, లోకాలన్నీ గడియలో జయించవచ్చు నాయన, నీ లోపల ఉన్నారు ఇంద్రియానీకము బీభత్సమైనటువంటి వాళ్ళు, వాళ్ళని జయించాలంటే మీ తాత నుంచి కాదు అంటాడు. అబ్బా, జయించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఉండారు భూమండలంలో, కృష్ణాపురంలో కొంతమంది, ధర్మవరంలో, దిగువతోపల్లిలో ఉన్నారని అడ్రస్ చెప్పినాడు. ఎవరికి? యథార్థమైన జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ దగ్గర వాళ్ళు అణిగి ఉంటారు. ఎవరు? కామక్రోధమనే 6 మంది దొంగలు. వీళ్ళు జ్ఞానాన్ని అపహరిస్తారు, పెరగనీరు. కోపము, ఈర్ష ఏదో ఒకటి వచ్చి మళ్ళా మాడిపోయి జ్ఞాపక శక్తి అంతా పాడేయడికి చేస్తారు. వీళ్ళను తప్పించుకోవాలి మనం. ఇంక మనకు దారి తప్పినామంటే ఏమర్థమో, శరీరంలో మన స్వరూపమేమో మనకు తెలియదు. శరీరమా, ఇంద్రియాల, ప్రాణమా, మనస్సా, బుద్ధి, ఎవరు నేను, ఏది పట్టుకొని నడవాల సృష్టిలో అని. వాస్తవంగా ఇవన్నీ మనం కాదు. మన స్వరూపము ఆత్మ. ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు సృష్టిలో బ్రహ్మాండమైన నడక నడుస్తాడు. వానికి బ్రహ్మ ఉండదు, భ్రాంతి ఉండదు. జపము, తపము, యజ్ఞం, యాగాది క్రతువులు చేయాల, ఎవరో ఎందో ఇస్తారని అడుక్కునే బుద్ధి కూడా ఉండదు. ఎవరికి? ఇప్పుడు మన ఇళ్ళకు బజార్ రోజు అప్పుడప్పుడు వస్తా అంటారు. ఎవరు? అడుక్కునేవాళ్ళు. వీళ్ళు ఒక రకమైన అడక తిని ప్రయోజనం పొందేవాళ్ళు. ఇంకా పెద్దగా అడక తినేవాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పండి? వేలోళ్ళు కాదు, గుళ్ళకు పోయేవాళ్ళు, చర్చీలకు పోయేవాళ్ళు, వీళ్ళు అడక తినేవాళ్ళు. అది వాళ్ళు ఇంకా పెద్ద అడక తినే వాళ్ళకి ఎవరు అక్కడ? వాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టినారు ఇచ్చేక ఆ దేవతలో? ఈయనకి అది తెలియదు, వాళ్ళు ఎవరని తెలియదు. పోయి అప్లికేషన్ పెడతానే ఉంటాడు. ఎవరు? ఈ మానవుడు. ఈడు పెద్ద అడక తినేవాడు. ఈయనకన్నా ప్రయోజనం ఉంది. ఎవరికి? అమ్మ పొద్దు వచ్చిన అంత అన్నం పెట్టు అంటే ఒకరు కాకపోతే ఒకరైనా అంత అన్నం పెట్టి కూరేస్తారు. అది ప్రయోజనం ఉంది ఈయనకి. వాడు పెద్దగా అడక తింటాడు చూడు, పైకి పోయి నాకు ఈసారి సీఎం పదవి రావాలని అడక తినే వాళ్ళు ఉన్నారు. ఇది బండల్లా, ఆ ఉద్యోగం రాళ్ళు, ఇది కావాలా, పిల్లలు కావాలా, ఎన్నో. ఆయన ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టినాడు మనకి ఇచ్చేకి. వాళ్ళు పెద్దగా అడుక్కునేవాళ్ళు. వాళ్ళది ఫలితం లేని అడుక్కోవడం. ఎవరు? వాళ్ళు. నీకు దారి తెలియలే, అంతా వేసిన రాయికల్లా పరిగెత్తున్నాడు. ఎవరైతే నేనే పరమాత్మనని యథార్థ దారి తెలుసుకుంటాడో వాడు సృష్టిలో ఇంకా ఈ బుద్ధులన్నీ వదిలేస్తాడు. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అని. ఆ తరువాత పులి వెంబడించింది. పులి అంటే ఏమి? ఆశ. ఏది? కోరిక. చిన్నప్పుడు కోరికలు ఉంటాయి, ఆడుకుందాం, చదువుకుందామని.
వయసు వస్తే పెళ్లి చేసుకోవాలని, మళ్ళీ పిల్లలని, మళ్ళా అబ్బా నా పిల్లలు బాగుండాలని 1 by 1 ఆశలు ఉంటాయి. అవునా కాదా? ఈ ఆశ అనేది వెంబడించి మానవుని జ్ఞానాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆ తరువాత కాల సర్పము 2023 అయిపోయిందా లేదా? 24 ఈ కాలం మళ్ళీ అయిపోతుంది, 25 అయిపోతుంది. అంతలో మనం ఇంకెప్పుడో ఒకసారి ఈ సృష్టికి అంతా టాటా చెప్పి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా అని వీటిపైన ఎక్కువ మనిషికి జ్ఞాపకం ఉండాల. వేటిపైన? ఈ బోధన తెలుసుకోవాలంటే మెయిన్ ఇవన్నీ శరీరము అనిత్యము, శరీరము మిథ్య, ఇది అబద్ధము, నాకు సమయం గ్యారంటీ లేదు, మంచి గురువు దొరికినాడు, పోయి యథార్థం తెలుసుకుందాము, నిర్మలం పొందుతాము అని చెప్పి మొదటి ఈ కోరిక కలగల. ఈ కోరిక ఒకటే కలుగుతానే బ్రహ్మ విద్యకు మనం దగ్గరగా పోలేము. రెండవది సమాధి సత్కమ సంపత్తి ఉండాల. ఏం సంపద ఉండాల? సమాధి సత్కమ సంపత్తులు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయినాడు. ఏం నాయన వచ్చినావు నూనూగు మీసాలతో, చిన్న పిల్లవానివేం, నీకేం కావాలా అన్నాడు. స్వామి నేను ఆత్మను దర్శించాలా అన్నాడు. ఏమన్నాడు? ఇంత పిల్లవానివి ఎందుకురా, నీకు నా దగ్గర మహాశక్తులు ఉన్నాయి, అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామం ఈశత్వం వశత్వము నేర్పిస్తాను, కృష్ణుడు గల జగద్గురు స్థానములాన్ని పొందినట్లు నువ్వు ఈ సృష్టిలోని గొప్ప స్థాయికి పోను ఆయన అన్నాడు వాళ్ళ గురువు. ఆ మాట అంటానే ఈయన చూడు, మనమైతే అట్లాంటివన్నీ కోరుకుందాము. ఈ వివేకానందుడు అవన్నీ శాశ్వతమైతే చెప్పు స్వామి, అనుభవించేవాడు శాశ్వతమైతే చెప్పు అన్నాడు. ఏమన్నాడు? అవన్నీ అట్లే పెట్టుకొని సృష్టిలో అనంతకాలం ఉండాల, సావకుండా. గురువైన గ్యారెంటీ ఇస్తాడా? ఈయనేం మేధావిగా ఉన్నాడు, కూర్చొని ఆయన అన్నాడు. అప్పుడు అవన్నీ నీకు వద్దు స్వామి, మానవోపాధికి వచ్చి ఆత్మ అనాత్మల జ్ఞానము లేకపోతే ఆ జీవితం ఎందుకు, అది బోధించు అన్నాడు. బోధించు అంటానే నాయనా నీకేం కావాలో కోరుకో అంటే దేవుణ్ణి చూడాలా అన్నాడు. ఒకటే ప్రశ్న, దేవుడు చూడబడే స్థానంలో ఉండడు నాయనా, చూసేవాడే పోరా దేవుడు అన్నాడు. అట్లా నా స్వామి అని అప్పుడే ఆ పాయింట్ పట్టుకున్నాడు. ఎవరు? వివేకానందుడు. చూడబడే స్థానంలో దేవుడు ఉండడు, రాళ్ళగానో పుట్టగానో చెట్టుగానో గుట్టగానో ఉండడు నాయనా, సులువుగా కూడా ఉండడు దేవుడు. ఏ విధంగా? ఈ టర్నింగ్లో సిలువు పెట్టినారు పెద్దది, అట్ట కూడా ఉన్నాడు దేవుడు. ఇంకెట్లుంటాడు? వాటన్నింటినీ ఎవరైతే చూస్తున్నారో, ఇది ఫలానా అని ఎవరైతే గుర్తిస్తున్నారో వాళ్ళే దేవుడు అన్నాడు ఆయన. అంటానే స్వామి నాకు అర్థమైపోయింది, అట్లా చూసేవాడు సీమ మొదలు బ్రహ్మ పర్యంతము ఉన్నాడు కదా అని చెప్పి అప్పుడే చిన్న వయసులోనే వివేకానందుడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు. ఏమన్నాడు? మాధవుడు అంటే దేవుడు. దేవునికి సేవ చేయని అవసరం లేదు నాయన, బయట ప్రతి మానవుల్లోనే ఆయన ఉన్నాడు. ఎవరిలో? మానవుల్లోనే ఉన్నాడని అందరి మానవులను ప్రేమించినాడు, గౌరవించినాడు, ఆరాధించినాడు, ఆదరించినాడు. ఇప్పుడు మనమేం చేయాలి? గురువు దగ్గర ఇది విన్నాం కదా, ఈరోజు ఇంటికి పోయిన తర్వాత ఎవరిని చూసినా ఏమనుకోవాలా? దేవుడు తిరుమలలో లేడు, మక్కాలో లేడు, కేరళలో లేడు, ఎక్కడా లేడు, జెరూసలేంలో లేడు, ప్రతి మానవుల్లో ఉన్నాడు అని మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అందరినీ అట్లా ప్రేమించాలి. ఆయన అట్లా ప్రేమించినాడు, తెలుసుకొని. ఎవరు? ఇప్పుడు మనము కూడా వివేకమే ఆనందముగా కలిగి జీవించాల, ఇట్ట టర్నింగ్ చేసుకోవాల. ఆయన ఎవరు అట్లా చేసినారు లేని చేతులు ఆయన పై చూపకూడదు. మనమందరము వివేకానందులమే. ఎవరు మనందరము? ఆయన పేరు నరేంద్రుడు, మళ్ళీ గురువు వివేకానంద అని పెట్టినాడు ఆ తెలివికి. ఇప్పుడు మనమందరము వివేకం అంటే ఏమి నాయన? ముదుగుబ్బ స్వామి, వివేకము అంటే వివేకము అంటే ఆత్మ అనాత్మల జ్ఞానముతో పాటు నిత్య అనిత్య వస్తు వివేకమే వివేకం. సృష్టిలో నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది అని ఎవరికైతే వివేకం ఉంటుందో వాళ్ళే వివేకులు.
ఆయనకి ఆ వివేకము కలిగింది ఎవరికి? నరేంద్రునికి. అట్లా హుషారుగా ఉండాలి వినేవాళ్ళు. అక్కడ గురువు పాయింట్ చెప్తున్నాడో ఏకకాలంలోనే మీరు శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. ఏం చేయాల? గురువు చెప్పేది ఉప్పు అంతా అన్నంలే మనం అంతే కొంచెం ఉప్పు వేసుకుంటాం. అన్నం ఎంత తింటాము? దానికి దాదాపు 50 రెట్లు తింటాం. గురువు చెప్పేది ఉప్పు అంత అయితే మీరు బోధ అర్థం ఎంత చేసుకోవాలా? అన్నం అంత. గురువు అన్నం అంత బోధ చెప్పి మీరు ఉప్పు అంత అర్థం చేసుకుంటే ప్రయోజనం ఉండదు. నేను బోధ నిలిపిన తర్వాత మీ అనుభవాలు చెప్పండి అమ్మా అంటే ఏమేమి వినిండేది వీడికి వచ్చి నేను 2 గంటలు చెప్తే మీరు 5 గంటలు చెప్పాలి. ఇంకా మసాలా బాగా పెట్టాలి దానికి. చెప్తారమ్మా? చెప్తారు. మీరు సామాన్యులు కాదు, గురుకృపకు పాత్రులు అయినారు కదా మీరు. భయం ఉండకూడదు గురువు దగ్గర. శ్రద్ధ ఉండాల, బాగా బోధపైనే మనసు పెట్టాల, ఏకాగ్రతగా. గాలి లేని చోట దీపం ఎట్లా ప్రకాశిస్తాదో మీ తెలివి కూడా అట్లా ప్రకాశించాలి. ఈ విధంగా వివేకానందుడు ప్రపంచమంతా ప్రేమించి ఇప్పుడు ఆయన అందరూ ప్రేమిస్తున్నారు. రాముడి గురువు ఎవరు? వశిష్ఠుడు. ఈయన మొత్తం వైరాగ్యంగా ఉన్నాడు. ముముక్షత్వం వాళ్ళకి చిన్నప్పుడే కలిగింది. అందుకు ఉపమానం చెప్తాను. మోక్షాపేక్ష వాళ్ళకి చిన్నప్పుడే కలిగింది. రాముడు మొత్తం భోగభాగ్యాలన్నీ వదులుకొని నిర్మలంగా కూర్చున్నాడట. దశరథుడు భయపడిపోయినాడు. ఇంత చిన్న వయసులో నాకు లేక 60 ఏళ్ళకు పుట్టినోడే వైరాగ్యం అంతా పుడితే ఇదంతా రాజ్యం ఎవరు అనుభవిస్తారు, ఎవరు పరిపాలిస్తారని వశిష్ఠుని ద్వారా అడిగిచ్చినాడు. అప్పుడు రాముడు చెప్తాడు, ఆ జ్ఞానవాసిష్టంలో 100 పేజీలు వైరాగ్యం చెప్తాడు. శరీరం సత్యం కాదు, నిత్యం కాదంటాడు. ధనం సత్యము, నిత్యం కాదంటాడు. కాలం సత్యం, నిత్యం కాదంటాడు. రాజ్యం వైరాగ్యం పైన. అప్పుడు ఇంకా ఏది సత్యం అంటాడు గురువు. ఆ సత్యం తెలుసుకోవాలని నేను నిరీక్ష చేస్తున్నాను ఆయన అంటాడు. అప్పుడు నాయన దృశ్యమంతా అసత్యమురా, ద్రష్ట సత్యమురా అన్నాడు. ఏమన్నాడు చూడు, అది ఒక రకమైన బోధ. దృశ్యమంతా అసత్యము అన్నాడు రామునితో. ఒకటే మాటే. దృశ్యాలు మనకు 5 రకాలు ఉంటాయి. కళ్ళకు కనపడేదే కాదు దృశ్యము, చెవులకు వినపడేది దృశ్యమే, చర్మానికి తెలియబడేది స్పర్శ దృశ్యమే, నాలుగుకి ఏం తెలియబడతాయి రుచులు, ముక్కుకు వాసన, కంటికి దృశ్యం అంతా. ఇదంతా కూడా అసత్యం బిడ్డ అన్నాడు. ఇంక సత్యం ఏది స్వామి అన్నాడు. ద్రష్ట. వీటిని ఎవరైతే దర్శిస్తానాడో వాడే పోరా రాముడు అన్నాడు. వాడా రాముడు స్వామి? అవురా. ఆ రామనామం మరవకుండా అన్ని జీవరాశుల్లో అదే ఉందిరా చైతన్యమై, అదేరా దర్శించేది, దానికి నీకు భేదం లేదన్నాడు. ఎవరు? గురువు. అంతా నీ పిల్లోడు అర్థం చేసుకున్నాడు చిన్న వయసులోనే. పెద్ద వయసు కూడా కాదు, మనకింత వయసు అయినా అర్థం కాదు. ఇంటికి పోతానే సాకలోళ్ళగా చూస్తాము, మంగళోళ్ళగా చూస్తాము. ఇంకా అన్ని రకాలుగా భేదభావాలు ఉంటాయి. ఈ గురువు దగ్గర తెలుసుకున్న తర్వాత మన చూపు ఎట్లుండాలమ్మా? రాముడు ఆ రోజుల్లో అందరినీ రమించినాడు, ప్రేమించినాడు, ఊరూరికి గుడి కట్టినాడు. మనం మన ఇంట్లో అమ్మా నాయన్నే ప్రేమించలేము, బిడ్డలనే ప్రేమించలేము. 24 గంటలు కోపమే, నోటితో వచ్చే కఠినము, గర్వము, అహంకారము, అన్ని చెప్పలేని అన్ని మాటలు, విలువైన మాటలే మాట్లాడవు. రాముడు అట్లా ఎప్పుడూ మాట్లాడింది. గురువుని చేరిన తరువాత ఆయన మాట సత్యము, సరళము, సర్వజన సమ్మతి, ప్రియత్వము, ఆహ్లాదకరము, ఆమోదకరము, మృదువాక్యములు పలికినాడు. ఎవరు? అందుకే గుళ్ళు కట్టినారు. ఇప్పుడు మనం ఇంటి నుంచి పోతానే ఏం చేయాలి? వాళ్ళ వారసులం కదా మనము. మనం ఇంటికి పోతానే అందరితో అట్లే వ్యవహారం చేయాలి. పరిపూర్ణము ఎరుక నిడిచేది మళ్ళా కథ, అది ఇప్పుడు కథ కాదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతారా అని ఒక సామెత ఉందే లేదా? ఫస్ట్ ఇవన్నీ సెటరేట్ చేసుకోవాలి. మేము అట్లున్నాం కాబట్టి ఉండమని చెప్తారు. మేము కులం పాటించము, మతం పాటించము, ఎప్పుడు ఆనందంగా అందరిలో రాముని చూస్తాము. నన్ను నేను ఎట్లా భావిస్తానో మనమందరం అందరినీ అట్లే భావించాలి. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అట్లా ద్రష్ట అంటే నేనే దర్శించేవాడను. ఈ సృష్టిలో ఇదే గొప్ప వస్తువు. ఏది? ద్రష్ట. అది సూర్యుడికి లేదు. ఓ సూర్యుడా బాగున్నావంటే బాగుండా బ్రహ్మ అంటుంది. అది అనలేదు. ఎందుకు అనలేదు? దృశ్య వస్తువుగా ఉంది కానీ ద్రష్ట దానికి లేదు. గాలి బాగున్నావంటే చెప్తుందా? దృశ్యం, అది దానికి ద్రష్ట లేదు.
దర్శించే వాళ్ళు లేడు దాంట్లో. మనం దృశ్యంగా ఉండాము, ద్రష్టగా ఉండాము. ఇంతకంటే ఇంకేం భాగ్యం కావాలో చెప్పండి అమ్మా. సృష్టిలోనే మనము 2 రూపాల్లో ఉన్నాము, దృశ్యంగా ఉన్నాము, ద్రష్టగా ఉన్నాము. ఇంతకంటే మనకేం కావాలి? నేను గురువు ద్వారా ఉపదేశం తీసుకునేప్పుడు అస్తమస్తకం చేసి ఎరికే బ్రహ్మ నీ స్వరూపము, ఈ ఎరికే భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాగ్య అఖిల దేవతల యందు మానవశ్వ గవాది మసిక పిపీలకములో ఉంది అంటానే అప్పుడు నా గర్వము, నా అహంకారం పటాపంచలైపోయి, అమ్మ నేను బ్రహ్మను గొప్ప అనుకుంటా అంటే ఓ అందరిలో ఇదే ఉంది. ఏది? ఎరిగే వస్తువే ఉందా లేదా? ఇంక నేనేమిట్లో గొప్ప? ఏమన్నా 4 చేతులు ఉన్నాయా, 3 కాళ్ళు ఉన్నాయా, ఏమన్నా తల్లి నోట్లో పుట్టినానా? అప్పుడు పొగురంతా అణిగిపోయి సత్యం చెప్తాను. ఇప్పుడు మనం గురుబోధ తెలుసుకున్న తర్వాత అహంకారం ఉండకూడదు, సర్వ సమానత్వము, సరళత్వం ఉండాల, ఆ విధమైన భావం చేసుకోవాలి. అప్పుడు ముక్తిని పొందిన వాళ్ళం అవుతాము. గర్వము నుంచి, దేని నుంచి? అజ్ఞానము నుంచి, అవివేకము నుంచి ముక్తిని పొందిన వాళ్ళం అవుతాం మొట్టమొదట. ఇవన్నీ ఉన్నాయి. రెండవది సమాధి సత్కమ సంపత్తి. సద్గురుమాత పాదపద్మములకు నమస్కారం. బాగుండారా తల్లి? పుల్లారెడ్డి స్వామి సూచించారు కదా అందరూ. తాడిపత్రి పుల్లారెడ్డి స్వామి కర్మ జ్ఞాన పుత్రుడు 2 ఈ స్వామి మేము వల్లే.